చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. తిరుపతి జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది, అప్డేట్స్ ఏంటి? కవిత, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా నేతృత్వంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మాజీ మంత్రి ఆర్కే రోజా నేతృత్వంలో నగరి క్లాక్ టవర్ సర్కిల్లో చంద్రబాబు పాలన రెండేళ్ల పాలనలో ప్రజలకు వెన్నుపోటు అంటూ తమ యొక్క నిరసన గాలాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపైన, వెన్నుపోటు పాలనపైన, యొక్క రెండేళ్లలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయం పైన క్షేత్రస్థాయిలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నగరి క్లాక్ టవర్ సర్కిల్ వద్ద మాజీ మంత్రి ఆర్కే రోజా మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, చెప్పండి, ఈరోజు రెండేళ్ల పాలనలో ప్రజలకు వెన్నుపోటు జరిగింది, ఏ విధంగా చూడాలి? మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం కోసం కూటమి ప్రభుత్వాలు ఏ విధంగా 143 హామీలతో మేనిఫెస్టో అంటూ ఒక 420 మేనిఫెస్టో ఇచ్చారో ఈరోజు అందరికీ అర్థమైంది. అలాగే సూపర్ 6 అంటూ సూపర్ ఫ్లాప్ అయినా కూడా సూపర్ సక్సెస్ అని కళ్ళార్పకుండా మొన్న మహానాడుతో సహా అన్ని వేదికల మీద ఎలా అబద్ధాలు చెప్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సంతకాలు చేసి మేము అధికారంలోకి వస్తే జూన్ నుంచే ప్రతి ఒక్కటి అమలవుతుంది, మీ ఇంట్లో మేము ఈ అర్హత ఉన్న వాళ్ళకి ఇది ఇస్తున్నాము, సంవత్సరానికి ఇంత, 5 సంవత్సరాలకి ఇంత అని చెప్పి ప్రజల్ని మోసం చేసే బాండ్లని సంతకాలు చేసి మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలా ఇచ్చారో మనం అందరం కూడా చూసాం. ఈరోజు ఆ బాండ్లన్నీ 420 బాండ్లు, ఏవైతే మేనిఫెస్టో ఇచ్చారో అది 420 మేనిఫెస్టో. అవి ఇచ్చిందే కాకుండా మళ్ళీ ఆంధ్రజ్యోతిలో చూసారా, వాళ్ళ పచ్చపత్రికల్లో కోట్లు పబ్లిసిటీకి, ప్రజలకేమో సంక్షేమాన్ని అందించకుండా యాడ్స్ రూపంలో మాత్రం కోట్లు వాళ్ళకి అందజేసి ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేను అడుగుతున్నాను, సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, దాంట్లో మొదటిదే యువతకి 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు లేదా 3000 నిరుద్యోగ భృతి ఇచ్చారా? సూపర్ 6లో మొదటి హామీయే సూపర్ ఫ్లాప్. మరి ఎలా సూపర్ హిట్ అని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడని నేను అడుగుతున్నా. అలాగే రెండోది, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం. మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టారు, రెండవ సంవత్సరం సగం ఇచ్చారు, మూడో సంవత్సరం ఇంతవరకు దిక్కులేదు. ఎలా మీరు సూపర్ హిట్ అయింది సూపర్ 6 అని చెప్తున్నారు? ఎంత సూపర్గా అబద్ధాలు చెప్తున్నారు అనేది ఈరోజు రైతులందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే మూడోది, ప్రతి మహిళకి నెలకి 1500 ఆడబిడ్డ నిధి కింద 1500, 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, 60 ఏళ్ళు లోబడిన ఎంతమంది ఉంటే అంతమంది ఆడవాళ్ళకి. సో లైన్గా 1, 2, 3 ఏది చేయకుండా సూపర్ హిట్ అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తుంటే దానికి తానా అంటే తందానా అని పవన్ కళ్యాణ్ గారు తందానా పడతారు. తండ్రిని మించిన తనయుడిగా లోకేష్, నాన్న 10 అబద్ధాలు చెప్తే ఈరోజు లోకేష్ 100 అబద్ధాలు చెప్తున్నాడు కళ్ళార్పకుండా. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేశారు, ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాన్ని మోసం చేశారు, ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా చేశారు. అంతేకాకుండా ఈరోజు వచ్చి 2 ఏళ్ళు కాకముందే ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు? 3.5 లక్షల కోట్లకు పైగా ఇప్పటికే అప్పు చేశారు. ఎవరికి ₹1 సంక్షేమాన్ని ఇవ్వట్లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయట్లేదు, ఒక స్కూల్ రూమ్ కూడా కొత్తది కట్టింది లేదు, ఒక ఇల్లు కొత్తది కట్టింది లేదు, ఒక మెడికల్ కాలేజ్ రిపేర్ చేసింది లేదు. మరి ఎందుకు అయ్యాయి ఈ డబ్బులు, ఏమయ్యాయో ఇంతవరకు కూడా చెప్పట్లేదు. అంటే ప్రజల డబ్బుతో వీళ్ళు జల్సాలు చేసుకుంటూ, ఇక్కడ దోచుకున్న దాన్ని హైదరాబాద్లో దాచుకుంటూ, హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వాలకి భజన చేసుకుంటూ, ఇక్కడున్న అపోజిషన్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఉంటే ప్రజలు, ఈ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఊరికే ఉంటారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడవడానికి తన మన భేద లేదనేది మనకి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినప్పుడే మనకు తెలుసు. ఆ తర్వాత తనని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన కుప్పానికి ఎంత వెన్నుపోటు పొడిచాడు, ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేశాడంటే ఏమీ లేదు, వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు. అలాగే ఈ రాష్ట్రం నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసావు.
2 ముక్కల్లో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేదు. గత ముఖ్యమంత్రులు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని కూడా ఈరోజు నువ్వు తూట్లు పొడిచి వాటికి సమాధి కట్టావు తప్ప దేనికన్నా న్యాయం చేసావని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పారు? జగన్ గారు ఇచ్చే ప్రతి సంక్షేమాన్ని మీకు ఇస్తూ దాన్ని డబుల్ త్రిబుల్గా ఇస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకి అమ్మఒడి ఇస్తే నేను 2 ఉంటే 30, 3 ఉంటే 45 అన్నావు. ఎక్కడిచ్చావు? మొదటి సంవత్సరమే పంగనామాలు పెట్టావు విద్యార్థులకి, తల్లులకి. రెండో సంవత్సరం సగానికి పైగా ఇచ్చి దాంట్లో 30 లక్షల మంది తల్లులకి ఇవ్వకుండా మోసం చేసావు. సో స్కూల్స్ని ఈరోజు రెన్యువేట్ చేయట్లేదు. ఇంగ్లీష్ మీడియం తీసేసావు, సిబిఎస్ఈ తీసేసావు, పిల్లలకి ఇచ్చే ఐప్యాడ్స్ తీసేసావు. నాణ్యమైన భోజనం పెట్టకుండా ఈరోజు అన్ని సంక్షేమ హాస్టల్లో స్కూల్స్లో పిల్లలు ఎలా ఆరోగ్యం బాగాలేక వాళ్ళు పెట్టే ఫుడ్కి హాస్పిటల్ పాలవుతున్నారు. కొంతమంది చనిపోవటం కూడా మనం కళ్ళారా చూసాం. ఈరోజు 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీయే కాదు, తెలుగుదేశం పార్టీ ఓటర్లకి, కార్యకర్తలకి, జనసేన ఓటర్లకి, కార్యకర్తలకి, అలాగే జనరల్ పబ్లిక్ ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా కట్టప్పలాగా చంద్రబాబు నాయుడు ఈరోజు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయిందని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అలాగే సూపర్ 6 సక్రమంగా ప్రజలకి అందించకపోతే ఈరోజు ట్రైలర్ మాత్రమే చూస్తున్నారు. ఇక మీదట సినిమా చూపించడానికి జగనన్న ఆయన వెనక మేమందరం కూడా రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడున్న సంక్షేమ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వంగా 2 ఏళ్లలో మార్చిందో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని సంక్షేమ ప్రభుత్వం మార్చి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ప్రజలతో కలిసి మీ మెడలు వంచి మీకు బుద్ధి చెప్పేంత వరకు పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.